హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుషా హాని వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మేమైతే చాలా బాగున్నాము. అండ్ ముందుగా అందరికీ నన్ను నమ్మి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు, నా సబ్స్క్రైబర్స్ అందరికి కూడా చాలా 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 థ్యాంక్స్. ఎందుకంటే మా ఛానల్ 100 సబ్స్క్రైబర్స్ అయ్యింది. సో దానికి చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఇప్పుడు వీడియోలోకి వచ్చేద్దామా. అండ్ నాకు ఎంతో ఇష్టమైన రొయ్యలు అండ్ చింత చిగురు అంటేనే ఒక ఎమోషన్, నాకు చాలా ఇష్టము చింత చిగురు అంటే. సో ఇవాళ చింత చిగురు రొయ్యలతో ఒక మంచి రెసిపీ అయితే మీ ముందుకు వచ్చానమాట. ఏం లేదు, సింపుల్ ఇంగ్రీడియంట్స్ ముందుగానే చూసేసాను. చింత చిగురు, రొయ్యలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, గరం మసాలాలు, అంతే. ఇంకేం వద్దు దీంట్లోకి. యాజ్ యూజువల్ పసుపు, కారం, ఉప్పు, అంతే. సో రెసిపీలోకి వచ్చేస్తే ఫస్ట్ ఒక బాండి పెట్టుకొని బాండీలో ఆయిల్ పోసుకోండి. అండ్ ఆయిల్ వచ్చేసి 3 టేబుల్ స్పూన్స్ అయితే పడుతుంది. ఎందుకంటే రొయ్యలు కాబట్టి ఆ నీచు వాసన అనేది రావద్దు కాబట్టి. సో ఆయిల్ కొంచెం మంచిగానే పోసుకోండి. అండ్ 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకున్నాక దాంట్లో ఎల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి, కరివేపాకు ఈ 3 వేసుకొని బాగా వేయించాక ఆనియన్స్ కొంచెం బ్రౌనిష్ కలర్లోకి వచ్చాక పసుపు అండ్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి మళ్ళీ ఒకసారి కలిపి ఒక 5 మినిట్స్ ఒకలా మగ్గించండి. 5 మినిట్స్ కూడా అవసరం లేదు, జస్ట్ 2 మినిట్స్ అట్లా. ఆ అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా కొంచెం అట్లా డ్రై రోస్ట్ చేయండి. చేసిన తర్వాతకి అండ్ మన రొయ్యలు వేసేసి మంచిగా ఫ్రై చేయండి. మన రొయ్యలు ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాను నేను, ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి. సో ఒకసారి చూసేయండి. ఆ రొయ్యల్ని మంచిగా డ్రై రోస్ట్ చేసేసి హెడ్స్ మన లెగ్స్ ఉంటాయి కదా, వాటికి మంచిగా అవి తీసేసి నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాక ఆనియన్స్ మగ్గాక ఆ రొయ్యలు వేసుకొని వాటిని కూడా మంచిగా మగ్గించేసుకోవాలి. మగ్గిన తర్వాతకి ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ముందుగానే రొయ్యలు వేయించుకుంటాం కాబట్టి ఆయిల్లో వేయంగానే అవి కొంచెం బ్రౌనిష్ కలర్లోకి వచ్చేస్తాయి అన్నమాట. సో అలా వేయించాక అండ్ మన చింత చిగురు, అది క్లీనింగ్ ఎలా అంటే మనం అది చింత చిగురు కాబట్టి దాన్ని ఎక్కువ మన వాటర్లో ఇట్లా కడిగేయద్దు. జస్ట్ నార్మల్గా దాంట్లో ఉన్న చెత్త అంతా తీసేసి నీట్గా అవి ఆకులు అవి ఏం ఒలవలేదు. నేను జస్ట్ ఆ చింత చిగురిని జస్ట్ వాటర్లో సాల్ట్ వాటర్లో వేసి వాష్ చేసి అలా డ్రై చేశాను అనమాట, డ్రైన్ చేశాను. సో చేశాక ఈ రొయ్యలు ఆనియన్స్ మంచిగా వేయించుకున్నాం కదా, అప్పుడు చింత చిగురు వేసేసుకోవాలి. గుర్తుంచుకోండి ఏంటి అంటే రొయ్యల కంటే చింత చిగురు ఎక్కువ ఉండాలి. చింత చిగురు తక్కువ రొయ్యలు ఎక్కువ ఉంటే పెద్దగా టేస్ట్ అనిపించదు. సో అందుకని చెప్పేసి రొయ్యల క్వాంటిటీ తక్కువ తీసుకోండి అండ్ చింత చిగురు క్వాంటిటీ ఎక్కువ ఉంచండి. సో అప్పుడు మనకి చాలా బాగుంటుంది. సో మగ్గించుకున్నాక అండ్ కారానికి వచ్చేసి కారం కొంచెం మనము తినడానికంటే ఎక్కువ వేసుకోండి. ఎందుకు అంటే మనం చిన్న చిగురు వేసాం, పులుపు వేసాం కాబట్టి. సో కారం తక్కువ వేస్తే పుల్లగా అయిపోతుంది కర్రీ. సో అందులో ఒకటి రొయ్యలు కదా, స్మెల్ రాకుండా ఉండాలంటే కారంతో మనం ఆ స్మెల్ని అనగొడుతుంది. మ్యాక్సిమం అయితే రొయ్యలు స్మెల్ రావు, జస్ట్ ఆ వేయించేటప్పుడే స్మెల్ వస్తుంది. సో మనకి కర్రీలో అయితే అస్సలు రొయ్యలు స్మెల్ అనేది ఉండదు. సో మంచిగా వేయించేసుకున్నాక కారం మగ్గిన తర్వాతకి మంచిగా ధనియా పౌడర్, గరం మసాలా అండ్ కొద్దిగా చికెన్ మసాలా వేయండి. మనం బయట దొరుకుతుంది కదా, సో ఆ మసాలా వేయండి. ఇంట్లో తయారు చేసుకుందంటే ఆ మసాలా కొంచెం ఫ్లేవర్స్ యాడ్ చేస్తుంది అనమాట. సో వేసుకున్న తర్వాతకి మంచిగా మగ్గించుకోండి. ఆ మసాలాలన్నీ ఆ రొయ్యలకి పట్టాలన్నమాట. సో చూసారు కదా, చూడడానికి చాలా యమ్మీగా ఉంది రెసిపీ అయితే. స్మెల్ ఆ మూత తీయంగానే వస్తుందండి. అసలు చాలా బాగుంది. కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకొని తినేయటమే. అండ్ ఇది ఈ రెసిపీ అనమాట. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. అండ్ దీని కాంబినేషన్ వచ్చేసి పప్పుచారు చేసుకొని దీన్ని సైడ్కి పెట్టుకొని నంచుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుంది. అండ్ మన తెలంగాణలో అయితే ఎక్కువగా పచ్చిపులుసు అన్నీ చాలామందికి తెలిసి ఉంటుంది. పచ్చిపులుసులో కూడా దీన్ని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. సో ఒకసారి అలా ట్రై చేయండి. అండ్ ఇది ఇవాళ వీడియో అనమాట. సో నా స్టైల్లో రొయ్యలు చింత చిగురు కర్రీ ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ సపోర్ట్తో నేను పైకి ఎదుగుతూనే ఉంటాను. అండ్ బాయ్ గాయస్, ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ వస్తాను. ఇష్కి ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అనుషా హనీ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.